హాయ్ గైస్ మరొక వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనకి రేపటి నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వంగానే మనం సంక్రాంతి హాలిడేస్‌కి అయితే హైదరాబాద్ అయితే ఎళ్ళిపోతున్నాం. మేమందరం ఒక రోజు ముందే అయితే బట్టలన్నీ సర్దేసుకున్నాం. ఆల్రెడీ వేరే బ్రాంచ్‌ల వాళ్ళు అయితే ఎళ్ళిపోతున్నారు. అందుకని చెప్పి మేము ఎప్పుడు వెళ్తామా అని చెప్పి మా వాళ్ళైతే ఫీల్ అయిపోతున్నారు. హాస్టల్‌లో ఉండే వాళ్ళ సంగతి తెలిసిందేగా ఎవరైతే బట్టలు సరిగ్గా ఉతకరు. అందుకని చెప్పి మొత్తం బట్టలు అయితే ప్యాక్ చేసేసాను అక్కడ ఉతికిచ్చేద్దామని. ఎగ్జామ్ అయితే అయిపోయింది. మన బస్సు అయితే నైట్ 10కి అయితే ఉంది. అప్పుడు దాకా మనం కొన్ని బట్టలు అయితే ఉన్నాయి. ఆ బట్టలన్నీ ప్యాక్ చేసేసి మన వాళ్ళు ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళందరిని అయితే కవర్ చేసేద్దాం. ఇన్ని రోజులు హాస్టల్‌లో ఉండి ఇంటికెళ్తుంటే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. వీడి మాటల్లో వినండి. నా జన్మభూమి వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతున్నా. ఇంకా నా లగేజ్ తీసుకున్న రోడ్డు మీదకైతే వచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి కడపకి ఆటోలు అయితే చాలా తక్కువగా అయితే దొరుకుతాయి అందుకని చెప్పి. ఇక మనం కడప అయితే వచ్చేసాము. లగేజ్ అంతా బస్సులో అయితే పెట్టిచ్చేసాము. ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్ళిపోతానని చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇటువరకు అంత ఏమీ అనిపియలేదు. ఎందుకంటే నెలకు 1, 2 సార్లు అయితే నేను తిరుగుతూనే ఉండేవాడిని. ఇప్పుడు ఇన్ని రోజులు ఉండి ఒకేసారి వెళ్తుంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. ఆ ఫీలే వేరు ఉంది. మనల్ని బస్సోడు మార్నింగ్ 5కి దింపేశాడు. ఇంకా అక్కడ నుంచి అయితే మనం ఇంటికి ర్యాపిడో అయితే బుక్ చేసేసుకున్నాను. నా పాటికి నేను ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తుంటే మా ఫ్రెండ్స్ అయితే మధ్యలో కనపడ్డారు. సర్లే అని చెప్పి ఆగాను. అక్కడే దిగిపోయాను. ఇంకా వాళ్ళైతే తిప్పి నన్ను అయితే పిప్పి చేశారు. నేనైతే మార్నింగ్ 5కి దిగితే అక్కడ నుంచి ఇంటికి వెళ్తానికి నాకైతే 10 అయింది. ఈ 5 అవర్స్ టైంలో మేము చేసింది ఏమీ లేదు. జస్ట్ ఒక్క టీ తాగుతా 5 అవర్స్ అయితే తిరుగుతా ఉన్నాము. మర్చిపోకుండా మన పేజీని మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటా బాయ్.